హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేయబోతున్న కూర అండి క్యాలీఫ్లవర్ కూర. ఒక గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలండి. తర్వాత కొబ్బరి, చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసుకున్నానండి మిక్సీలో. ఆ ముద్దను కూడా వేసి వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇలా కొబ్బరి మిశ్రమాన్ని. తర్వాత మనము కూరకు తగినంత ఉప్పు, పసుపు వేసుకొని కూడా వేయించుకోవాలండి. కారము మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలండి. ఇలా టమోటా ముక్కలు వేగిన తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకున్నానండి. నేను క్యారెట్లు, బఠానీలు, క్యాలీఫ్లవర్ వాడుతున్నానండి. క్యారెట్లు వేసుకొని కొంచెం సేపు వేయించుకున్నానండి. తర్వాత పచ్చి బఠానీలను వేసుకున్నానండి. క్యారెట్, పచ్చి బఠానీలు వేసుకొని చేసుకుంటే బాగా ఉంటుందండి. ఇలా క్యాలీఫ్లవర్ని వేడి నీళ్ళలో కడిగి చిన్న ముక్కలుగా చేసుకొని వేసి వేయించుకుంటున్నానండి. ఇలా మొత్తము మసాలా అంతా ఈ ముక్కలకు పట్టేంత వరకు వేసి కలుపుతూ ఉన్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ధనియాల పొడిని వేసుకున్నానండి. ధనియాల పొడి వేసుకొని ముక్కలకు ఆ ఫ్లేవర్ అంతా పట్టేంత వరకు కొంచెం సేపు కలుపుకోవాలండి. ఇదంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి, ఎందుకంటే మసాలా అనేది మాడిపోదండి. తర్వాత టేస్ట్కు రావడానికి నేను పెరుగు వాడుతున్నానండి. మీరు కూడా పెరుగు వాడి కూర చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పెరుగు వేసుకొని మొత్తం ముక్కలకంతా పట్టేంత వరకు కలుపుతూ ఉన్నానండి. పెరుగు వేయడం వలన కూర టేస్ట్ బాగా వస్తుందండి. తర్వాత మనము తగినన్ని నీళ్లు పోసుకొని కూరని ఉడికించుకోవాలండి. ఇలా క్యాలీఫ్లవర్ ముక్కలు మునిగేంత వరకు వేసుకుంటే చాలండి, తొందరగా మగ్గిపోతుంది. తర్వాత ధనియాల, కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోవాలండి. ఇలా కొత్తిమీరని వేసుకోవడం వలన కూర కూడా టేస్ట్ బాగా ఉంటుందండి. తర్వాత కసూరి మేతిని ఇలా పొడి చేసుకొని కూర పైన చల్లుకొని కలుపుకోవాలండి. ఇలా కసూరి మేతి వేసుకోవడం వలన ఇంకా టేస్ట్ అదిరిపోతుందండి. రోటీలేకి, అన్నంలేకి బాగా ఉంటుందండి.